తాత్కాలిక రాజధానికి తరలి వెళ్లడానికి ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. సరైన మౌలిక సౌకర్యాలు కల్పించకుండా ఎక్కడికైనా వెళ్లడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తాత్కాలిక రాజధానిలో తమ పిల్లలకు ఏపీ స్థానికత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ తాత్కాలిక రాజధానిగా ఉండగా మరో రాజధాని ఎందుకని తమతో సమావేశమైన మంత్రి నారాయణను ప్రశ్నించారు. మరోవైపు ఉద్యోగ సంఘాల డిమాండ్లు సమంజసమేనని మంత్రి నారాయణ అన్నారు. మా పిల్లల విషయం ఇక్కడ 371D ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయటమో లేకపోతే మాడిఫై చేయటం ఏమి చేయలేదు. మా పిల్లల స్థానికత ఎక్కడ వస్తుంది ఇవన్నీ కూడా ఆరంభించుకొని మాకు ఒక 2 నుంచి 3 సంవత్సరాలు టైం ఇచ్చి 2017, 18 జూన్ అని చెప్పండి. దాని ప్రకారం మేము కూడా మానసికంగా రెడీ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము హైదరాబాద్ పర్మనెంట్ అడ్డా అనుకొని మేము ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడ సెటిల్ అవటం ఇక్కడే సెటిల్ అవుతామన్న ఉద్దేశంతో మేము ఆస్తిపాస్తులు కానీ అమ్ముకొని ఇక్కడ కూడా మేము ఇల్లు కొనుక్కోవటం కానీ ఆస్తులు కొనుక్కోవటం కానీ మరి మేము రేపొద్దున ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే అవన్నీ డిస్పోజ్ చేసుకోవాలి, లేదంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వీటన్నిటి కూడా కొంత సమయం కావాలి. కాబట్టి మీరు స్పష్టంగా మాకు కొంత సమయం అనేది ఇవ్వండి అన్నారు. ఇవన్నీ కూడా మినిస్టర్ గారు సానుకూలంగా సీఎం గారు